ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనము. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగొచ్చే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఇక్కడ వచన భాగం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళు భయంతో దేవునికి మొరపెట్టిన తర్వాత, మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిన తర్వాత, దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మోషే గారు ఇశ్రాయేలీలందరికీ తెలియజేస్తున్న మాటగా మనం గమనించవచ్చు. ఏ రీతిగా వాళ్ళకి తోడుగా ఉంటున్నాడు, ఏ రీతిగా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు అనేది ఇశ్రాయేలీలందరికీ కూడా మోషే గారు తెలియజేస్తున్నట్లుగా ఈ వచన భాగంలో మనం గమనించవచ్చు. నిజంగా వెనకాల వస్తున్న ఐగుప్తీయులను చూసి ఇశ్రాయేలీలందరూ ఎంతో భయంతో ఉంటూ ఉన్నారు. ఇంకా మేమేం చేయలేము అనేసి అక్కడ దేవుడికి వాళ్ళు మొరపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళ విషయంలో కలుగ చేసుకొని చేస్తున్న కార్యాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీలు మొరపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటున్నారో, మన జీవితంలో కూడా ఆ రీతిగానే దేవుడు తోడుగా ఉండటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ముందుగా అక్కడ చూసినట్లయితే భయపడకుడి. వాళ్ళు భయంలో ఉంటున్నారు కాబట్టి ముందుగా ఉంటున్న ఆ భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా మీరు ఉండండి. ఆ భయంతో మీరు ఉండొద్దు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ముందుకి కొనసాగండి అని తెలియజేయటానికి అక్కడ ముందు చేస్తున్న పని భయపడకుడి అని దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చాలాసార్లు మనం చేసే పొరపాట్లు కూడా భయంతో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలతోటి మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. వాళ్ళు అక్కడ పారిపోయే సందర్భంలో భయంతో ఎటు వెళ్తారో వాళ్ళకే తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకనే అక్కడ భయపడకుండా మీరు ఉండాలి అనేసి ముందుగా తెలియజేస్తూ, ఆ భయంలో చేసే పొరపాట్లను బట్టి కూడా వాళ్ళు ఏం చెప్తున్నాడంటే అక్కడ మీరు ఊరక నిలుచుండి చూడుడి, దేవుడు మీకు కార్యం చేయబోతున్నాడు. యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎందుకని అక్కడ ఊరక నిలుచుండి చూడుడి అంటే చెప్తున్నాడంటే, అక్కడ వాళ్ళు ఆ భయంతో ఉన్నప్పుడు మనమైనా సరే మనకుంటున్న ఇబ్బందులను బట్టి, మనకుంటున్న సమస్యలను బట్టి, మనం చేయబోతున్న పనుల్లో వచ్చే ఆటంకాలను బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి, దేనిలో అయినా సరే మనం అనుభవించే ప్రతి దానిలో ఆ భయంతో రకరకాల ఆలోచనలతోటి స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటాం. నిలకడ అనేది ఉండదు. అవిశ్వాసంలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. దేవుడు చేస్తాడో చేయడో, ఏమవుతుందో ఏమో, నాకు ఇది తగ్గుతుందో తగ్గదో, రకరకాలుగా ఒక స్థిరమైన ఆలోచన అనేది ఉండదు, నిలకడ అనేది అక్కడ ఉండదు. అందుకనే అక్కడ వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఊరక నిలుచుండి చూడుడి అంటే భయపడి ఎటు పరిగెత్తకండి, ఎటు పారిపోకండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. అక్కడ ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుడు అక్కడ కార్యం చేయబోతున్నాడు, వాళ్ళని రక్షించబోతున్నాడు. అందుకనే యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అంటున్నాడు అనమాట. దేవుడు చేసే కార్యాన్ని చూడాలంటే ముందు వాళ్ళు అక్కడ ఉండాలి కదా, నిలకడగా వాళ్ళు అక్కడ నిలబడి ఉండాలి. కాబట్టి స్థిరత్వంతో వాళ్ళు అక్కడ ఉండాలి. ఆందోళన చెందకుండా, అధైర్యపడకుండా, ధైర్యంతో దేవుడు చేసే కార్యాలను వాళ్ళు చూడాలి. మనమైనా అంతే, స్థిరత్వాన్ని కోల్పోకుండా ధైర్యంతో, నిలకడతోటి మన జీవితాన్ని మనం కొనసాగించాలి. దేవుడు మనకి ఏ విజయాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు మనకి ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు మనకి ఎలా సహాయం చేయబోతున్నాడు, దాన్ని మనము ఊరక నిలుచుండి వాళ్ళు ఇశ్రాయేలీలు ఎలా అయితే చూస్తున్నాడో మనం కూడా మన మనస్సుల్ని, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ విశ్వాసంతో, స్థిరత్వంతో, నిలకడతోటి మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు చేయబోయే కార్యాలని మనం చూడగలుగుతాం. వాళ్ళు అక్కడ భయపడి ఎటైనా పారిపోతే దేవుడు వాళ్ళు కలిగచేసే రక్షణని వాళ్ళు చూడలేరు, ఇశ్రాయేలీలు చూడలేరు. మనమైనా అంతే, మనకుంటున్న సమస్యలను బట్టి, మనకుంటున్న ఇబ్బందులను బట్టి, మనకుంటున్న ఆటంకాలను బట్టి మనం భయపడిపోయి స్థిరత్వాన్ని కోల్పోయి మనము మన ఇష్ట ప్రకారం మనం జీవించినట్లయితే, మన ఇష్ట ప్రకారం మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే దేవుడి కార్యాలను మనము చూడలేము. ఇశ్రాయేలీలు ఏ రీతిగా అయితే దేవుడి కార్యాలను చూడటానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళు ఊరిక నిలుచుండి దేవుని రక్షణ చూడటానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు, దాన్ని అనుభవించాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఆ రీతిగానే మన దేవుడు మన విషయంలో కూడా
మనం అనుభవించే సమస్యలు ఏదైనా సరే మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కొని స్థిరత్వం కలిగి నిలకడతోటి మనం ముందుకు కొనసాగే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగి దేవుడి మీద ఆధారపడ్డప్పుడు దేవుడు తప్పకుండా మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, సహాయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా మనందరం కూడా భయపడకుండా స్థిరత్వంతో నిలకడగా ఉండి దేవుడు చేయబోయే కార్యాలను చూడటానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.